సో తమ్ముళ్ళు ఈ సమ్మర్స్లో మన ఫేస్ అనేది రోజంతా అందంగా గ్లోగా ఉండాలి అంటే, మన ఫేస్ డార్క్గా డల్గా అవ్వకుండా ఉండాలి అంటే, మనం రోజంతా ఒక ప్రాపర్ స్కిన్ కేర్ రొటీన్ అనేది ఫాలో అవ్వాలి. మెయిన్లీ ఈ సమ్మర్స్లో అప్పుడే మన ఫేస్ అనేది మంచి గ్లోగా అందంగా హ్యాండ్సమ్గా మీ ఫేస్ అనేది కనిపిస్తుంది. సో మరి మనం ఏం చేయాలి, ఏం స్టెప్స్ ఫాలో అవ్వాలి రండి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోజంతా మన స్కిన్ మంచి గ్లోగా అందంగా ఉండాలి అంటే మనం ప్రొడక్ట్స్ ఒకటే యూజ్ చేస్తే సరిపోదు. ఎక్స్టర్నల్గా ప్రొడక్ట్ ఒకటే యూజ్ చేస్తే సరిపోదు, ఇంటర్నల్గా కూడా మన బాడీ బాగుండాలి. అప్పుడే మన ఫేస్ అనేది అందంగా గ్లోగా కనిపిస్తుంది. మెయిన్లీ ఈ సమ్మర్స్లో మనకి పింపుల్స్ కానీ డార్క్ స్పాట్స్ కానీ సన్ ట్యానింగ్ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటో తెలుసా? సో మీరు పొద్దున్నే లెగిసిన వెంటనే మీరు ఖాళీ కడుపుతో మీరు కొంచెం గోరువెచ్చని నీళ్ళు అంటే లూక్ వామ్ వాటర్ తీసుకుని అందులో కొంచెం లెమన్ పిండుకుని అది మీరు తాగాలి గైస్. అందులో మీరు సాల్ట్ కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. సో ఏదో ఒకటి వేసుకుని మీరు కనుక రెగ్యులర్గా ప్రతిరోజు ఖాళీ కడుపుతో తాగితే దీనివల్ల మీ డైజెషన్ సిస్టమ్ అనేది బాగుంటుంది అండ్ మీ గట్ అనేది బాగుంటుంది. సో దీనివల్ల ఏంటంటే మీ ఎక్స్టర్నల్గా ఇది మీ ఫేస్ని మంచి గ్లోగా చేయడానికి హెల్ప్ చేస్తుంది అండ్ మీ ఫేస్ మీద పింపుల్స్ డార్క్ స్పాట్స్ ఏమన్నా వాటిని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ప్రతిరోజు లెగిసిన వెంటనే మీరు దీని కనుక తీసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది గైస్. సో నెక్స్ట్ మీరు తాగిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మీరు ఒక హాఫ్ అన్ అవర్ లేదా 15 మినిట్స్ మీరు బయటికి వెళ్ళి స్వెట్టింగ్ కార్చాలి. అంటే ఏదన్నా ఎక్సర్సైజులు చేయాలి, జిమ్ చేయొచ్చు, లేదనుకుంటే నార్మల్ జాగింగ్ లాంటివి ఏమైనా చేయొచ్చు. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ ఫేస్ నుంచి మంచి స్వెట్టింగ్ వస్తుంది, మీ బాడీ నుంచి స్వెట్టింగ్ వస్తుంది. సో మీ ఫేస్ నుంచి స్వెట్టింగ్ వచ్చిందనుకోండి, పోర్స్ లోపల ఏదైతే డస్ట్ పొల్యూషన్ బ్యాక్టీరియా ఉంటుందో అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి. సో మీరు ఫేస్ వాష్ వాడినా ఏం వాడినా ఒక్కొక్కసారి ఏంటంటే లోపల ఉన్న డస్ట్ పొల్యూషన్ బయటికి రాకపోవచ్చు, బట్ స్వెట్టింగ్ ద్వారా ఖచ్చితంగా అవి బయటకు వచ్చేస్తాయి. సో దీనివల్ల ఏంటంటే మీ ఫేస్ మంచి గ్లోగా ఉంటుంది అండ్ అలాగే మీ బాడీ కూడా మంచి హెల్తీగా ఉంటుంది గాయస్. సో రోజు ఎక్సర్సైజ్ ఎక్కువగా చేయడం వల్ల మీ ఫేస్ మీద ఒక మంచి గ్లో అనేది డెఫినెట్గా కనిపిస్తుంది. అండ్ ఈ సమ్మర్స్లో కూడా మనం ఖచ్చితంగా చేయాలి గాయస్. స్వెట్టింగ్ ఎక్కువ వచ్చేస్తుందని చెప్పేసి అవాయిడ్ చేయకూడదు, స్వెట్టింగ్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మీరు జిమ్ లేదా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత వస్తారు కదా, స్నానం చేయడానికి రెడీ అవుతారు. ఆ టైంలో మీరేం చేయాలి, ఒక మంచి ఫేస్ వాష్ అనేది యూజ్ చేయాలి మీ ఫేస్ మీద ఉన్న ప్రాబ్లం బట్టి. సో ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఆయిలీ స్కిన్ టైప్, నెక్స్ట్ డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, సెన్సిటివ్ స్కిన్, సో దాని ప్రకారంగా మీరు ఒక ఫేస్ వాష్ అని తీసుకోవచ్చు. సో దీని గురించి నేను చాలా వీడియోస్లో చెప్పాను ఆల్రెడీ, సో మీ అందరికీ తెలిసిందే. సో మీరు ఏదో ఒక ఫేస్ వాష్ ఖచ్చితంగా యూజ్ చేస్తూనే ఉంటారు. సో ఫేస్ వాష్తో మీ ఫేస్ని వాష్ చేసుకోవాలి స్నానం చేసేటప్పుడు. అండ్ మీరు సోప్ అసలు యూజ్ చేయకండి, బికాస్ సోప్ యూజ్ చేయడం వల్ల మీ స్కిన్ ఇంకా డ్రై అయిపోద్ది. అండ్ ఎండాకాలంలో మీ స్కిన్ డ్రై అయిందనుకోండి, మీ ఫేస్ మీద ఇంకా ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అయిపోద్ది, దానివల్ల మీ స్కిన్ ఇంకా వర్స్ట్గా అయిపోతుంటుంది. సో ఆ మిస్టేక్ మీరు అసలు చేయకూడదు. ఒక మంచి ఫేస్ వాష్తో మీ ఫేస్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకుని బయటకు వస్తారు. వచ్చిన తర్వాత నెక్స్ట్ మనం మార్నింగ్ టైం గురించి చెప్తున్నాను కాబట్టి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఒక సీరం తీసుకోండి, విటమిన్ సి సీరమో లేదా సెలిసిలిక్ యాసిడ్, మీకు నచ్చిన ఒక మంచి సీరం తీసుకొని మీ ఫేస్ మీద అలా రాయండి. సో ఇలా రాయడం వల్ల ఏమవుద్ది, మీ పోర్స్ లోపలికి వెళ్ళి మీ ఫేస్కి ఒక మంచి రేడియన్స్ లుక్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. పింపుల్స్, డార్క్ స్పాట్స్, సన్ స్టాన్, అన్ఈవెన్ స్కిన్ టోన్, హైపర్ పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సీరం తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. సో మీరు ఫేస్ వాష్ తర్వాత సీరం అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని అది అబ్జర్వ్ అయిపోయే వరకు వెయిట్ చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మీరు ఒకవేళ మీరు బయటికి వెళ్తున్నారు అంటే 20 మినిట్స్ ముందు లేదా 15 నిమిషాల ముందు సన్ స్క్రీన్ మీ ఫేస్ మీద అప్లై చేసుకోవాలి. సో మీకు ఒక డౌట్ వచ్చి ఉంటుంది, ఇక్కడ మాయిశ్చరైజర్ యూజ్ చేయనా లేదా. సో ప్రజెంట్ ఇప్పుడున్న కండిషన్లో ఎండ ఎక్కువగా ఉంది. సో మాయిశ్చరైజర్ ప్లస్ సన్ స్క్రీన్ రాసాం అనుకోండి, మీ ఫేస్ హెవీ అయిపోద్ది, దీనివల్ల ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మెయిన్లీ మన ఇండియన్ కండిషన్స్లో ఇలా ప్రాబ్లం అవుతుంది. సో దాని బదులు మీరు మాయిశ్చరైజర్ స్కిప్ చేసుకుని ఒక సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోండి. సో ఆల్రెడీ మనం ఫేస్ వాష్ చేసాం, సీరం రాసాం కాబట్టి సరిపోతుంది. సో సన్ స్క్రీన్ అప్లై చేసుకుని బయటికి వెళ్ళండి. అండ్ బయటికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ అప్లై చేయండి మీ ఫేస్కి, మీ నెక్కి. లేదనుకుంటే మన ఫేస్ దారుణంగా తయారైపోద్ది, ఎండకి సన్ ట్యాన్ అనేది పట్టేస్తుంది. ఒకవేళ మీరు బయటకు వెళ్ళట్లేదు అనుకోండి, ఇంట్లోనే ఉంటున్నారు అనుకోండి రోజంతా, సో అప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. బట్ సన్ స్క్రీన్ మాత్రం బయటకు వెళ్తే ఖచ్చితంగా రాసుకోండి. ఎక్కువసేపు ఎండలో ఉంటున్నారు అనుకోండి, ఒక 2 అవర్స్ తర్వాత మళ్ళీ అప్లై అనేది ఖచ్చితంగా చేసుకోండి. సో సన్ స్క్రీన్ రాసుకోండి. ఇది మార్నింగ్ టైం మీరు చేసుకుని సరిపోతుంది. నెక్స్ట్ ఈవినింగ్ మీరు బయట నుంచి వస్తారు కదా, ఆ టైంలో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే మీ హ్యాండ్స్ని వాష్ చేసుకోండి. మంచిగా ఒక మంచి హ్యాండ్ వాష్తో లేదా సోప్తో మీ హ్యాండ్స్ని వాష్ చేసుకోండి. బికాస్ మనం బయట నుంచి వస్తాము ఏంటంటే మన హ్యాండ్స్ డైరెక్ట్గా మీ ఫేస్ని వాష్ చేసుకున్నారనుకోండి, మీ హ్యాండ్స్ లోపల ఉన్న డస్ట్ పొల్యూషన్ బ్యాక్టీరియా అది మీ ఫేస్లోకి వెళ్ళిపోయి ఫేస్ వాష్ కూడా పనిచేయదు. ఆ విధంగా మీ ఫేస్ అనేది
మీ ఫేస్ మీద పింపుల్స్ డార్క్ స్పాట్స్ మళ్ళీ వచ్చేస్తాయి. సో మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీ హ్యాండ్స్ని వాష్ చేసుకొని క్లీన్గా, ఆ తర్వాత ఫేస్ వాష్ తీసుకుని మీ ఫేస్ని వాష్ చేసుకోండి. సో మార్నింగ్ నుంచి ఉన్న సన్ స్క్రీన్ కానీ, సన్ స్క్రీన్ మీద చాలా డస్ట్ అండ్ పొల్యూషన్ పట్టేస్తుంది. సో అవన్నీ కూడా మంచిగా రిమూవ్ అయిపోతాయి. అండ్ ఆ తర్వాత మీరు ఏం చేయాలి, ఇక్కడ మీరు సీరంకు ముందు టోనర్ అనేది యూజ్ చేయాలి నైట్ టైం. బికాస్ నైట్ టైం ఏంటంటే మనం పడుకునేటప్పుడు మన ఫేస్ మంచిగా రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి టైంలోనే మనం మన స్కిన్ని బాగా కేర్ చేసుకోవాలి. సో మీరు ఏం చేయాలి, ఫేస్ వాష్ తర్వాత టోనర్ తీసుకోండి. టోనర్తో మీ ఫేస్ని మంచిగా క్లీన్ చేసుకోండి. సో క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుద్ది, మీ ఫేస్ మీద డెడ్ స్కిన్ సెల్స్ లాంటివి ఏమైనా పట్టేసినా అవన్నీ కూడా రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. మీ స్కిన్ మంచి గ్లోగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి, కొంచెం సీరం తీసుకుని మీ ఫేస్ మీద అప్లై చేసుకోండి. సో ఇది ఎక్స్ట్రా గ్లోనెస్ ఇవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ స్టెప్, ఒక మంచి మాయిశ్చరైజర్ లేదా నైట్ క్రీమ్ రాసుకుని మంచిగా పడుకోండి. నైట్ టైం మీ ఫేస్ రిపేర్ అవ్వడానికి హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఆ టైంలో మీరు ఈ ప్రొడక్ట్స్ రాశారు కాబట్టి మీ ఫేస్ మంచి గ్లోగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ మార్నింగ్ నుంచి ఏమైనా డ్యామేజ్ అయినా అవి మార్నింగ్ కల్లా రిపేర్ అయిపోతాయి. అండ్ మీ ఫేస్ మీద పింపుల్స్ కానీ బ్యాక్టీరియా ఇంప్యూరిటీస్ ఏమన్నా అవన్నీ కూడా రిమూవ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ స్టెప్, 8 hours స్లీప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బికాస్ మన స్కిన్ రిపేర్ అవ్వాలి అన్న, మన బాడీ మంచిగా ఫ్రెష్ అవ్వాలన్నా మనకి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సమ్మర్స్లో ఏసీ లేని వాళ్ళకి చాలా ప్రాబ్లం ఉంటుంది పడుకోవడానికి, బట్ తప్పదు గైస్. సో ఒక 8 hours స్లీప్ ఖచ్చితంగా తీసుకోండి గైస్. సో ఇవి మార్నింగ్ నుంచి నైట్ టైం మీరు మీ స్కిన్ని కేర్ చేసుకోవాలి. సో ఈ సింపుల్ స్టెప్స్ని తమ్ముడు ఫాలో అవ్వు, నీ స్కిన్ మంచి గ్లోగా అందంగా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మరి ఈ టిప్స్ నీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసాయి. సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కమెంట్ చేసాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ స్టైలిష్ అండ్ టేక్ కేర్.